ఎంత దారుణంగా పాకిస్తాన్ ఆలోచనలు ఉంటున్నాయంటే ఏది కూడా వాళ్ళు వదిలే పరిస్థితి లేదు. అంటే ఏదో రకంగా ఇండియాని ఇబ్బంది పెట్టాలి. ఏదో రకంగా ఇండియాలో ఏం జరుగుతుందో లేకపోతే ఇక్కడ సైనిక స్థావరాల అంశం అవనియండి, కీలకమైన ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. దానికోసం ఎంతకన్నా దిగజారుతుంది. దానికి ప్రత్యక్ష నిదర్శనమే ఇక్కడ ఈ గూఢచారి. ఈయనెళ్ళి పాకిస్తాన్‌లో ఏ పని మీద వెళ్ళాడో ఆ పని వదిలేసి వేరే పనులు చక్కబెట్టుకుంటూ వచ్చారు. భారత్ ఊరుకుంటుందా? వాళ్ళ మీద డ్యాగ కన్నేస్తది కదా! చిక్కాడు. అసలు ఏం జరిగిందంటే హర్యానాలో ఈయన ప్రాంతం అండి. ఈయన పేరు దేవేంద్ర సింగ్. ఇతన్ని అరెస్ట్ చేశారు ఇప్పుడు. ఎందుకు అరెస్ట్ చేశారంటే పాకిస్తాన్‌కి గూఢచారిగా వెళ్ళిన దేవేంద్ర సింగ్. ఎప్పుడు వెళ్ళాడు ఈయన? 2024లో కర్తార్పూర్ కారిడార్ ద్వారా ఈయన లోపలికి ప్రవేశించాడు. పాకిస్తాన్ వెళ్ళిన ఈ దేవేంద్ర సింగ్ పాకిస్తాన్ నిఘా అధికారిని కలిశాడు. కలిసి అక్కడ గుట్టంతా అక్కడ ఏం జరుగుతుందో, అక్కడ ఎలాంటి దుర్మార్గాలు జరుగుతున్నాయో, ఎలాంటి అన్యాయాలు జరుగుతున్నాయో అనేది భారత్కి ఇవ్వాలి. కానీ ఈయన ఏం చేశాడు? రివర్స్ ట్రాప్లోకి వెళ్ళిపోయి హనీ ట్రాప్ ద్వారా దేవేంద్ర సింగ్ను తమ గుప్పెట్లో పెట్టుకున్నారు పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ. చూసారా? గూఢచారి రూపంలో వెళ్ళే వాళ్ళని ఎలాంటి వాళ్ళని పంపించాలన్నది కూడా భారత్కి ఈసారి కాస్త కళ్ళు తెరాల్సిన అవసరం ఉంది. ఎవరిని పడితే వాళ్ళని, సొల్లు కాల్చుకునే వాళ్ళని, సొంగ కార్చే వాళ్ళని గూఢచారులుగా పంపిస్తే భారత్కి పెనుముప్పు తప్పదు. ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్న మాట ఇది. హనీ ట్రాప్ ఏంటంటే గూఢచారికి ఈ మధ్యకాలంలో మనం చాలా ఎక్కువ వింటున్నాం ఇది. అంటే వగలాడులు ఎవరైతే ఉన్నారో ఆ వలలో పడి ఈ రకంగా దేశాన్నే తాకట్టు పెట్టే దుర్మార్గులు చాలామంది ఉన్నారు. కీలకమైన ఇన్ఫర్మేషన్ అంతా దాయాది దేశానికి ఇచ్చి, అందులోని ఎలాంటి దేశం పాకిస్తాను, ఏదో రకంగా భారత్ను విచ్ఛిన్నం చేయాలి, భారత్ను ఇబ్బంది పెట్టాలి, భారత్ను నాశనం చేయాలని ప్రతిరోజు కూడా ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు, లేకపోతే నిద్రలేని రాత్రులు గడుపు కూడా వాళ్ళంత దారుణంగా దుర్మార్గంగా ఆలోచిస్తుంటారు. అలాంటి వాళ్ళకి భారత్ గుట్టుగాని ఇస్తే, కీలకమైన ఇన్ఫర్మేషన్ కానీ అందిస్తే ఎంతమంది ప్రాణాలు పోతాయి, ఎంతమంది అన్యాయంగా చనిపోతారు. నువ్వు కోరుకునే 5 నిమిషాలు 10 నిమిషాల సుఖం కోసం కదా, ఆ మగువ సుఖం కోసం దేశాన్ని తాకట్లు పెట్టే దుర్మార్గులను ఏం చేయాలి? ఓచకోత కొయ్యాలి. నడి రోడ్డు మీద బట్టలు ఇప్పించి పరిగెట్టించాలి. ఎంత దుర్మార్గం! ఈ దేశంలో నీరు తాగి నువ్వు, ఈ దేశంలో గాలి పీల్చి, ఈ దేశంలో తిండి తిని, నీకు ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన దేశానికి చేటు చేసే ఏ దుష్టులైనప్పటికీ కూడా వాళ్ళని క్షమించుకోరు. ఇదొక గుణపాఠం కావాలి. హనీ ట్రాప్లో వెళ్ళి ఎవరో అమ్మాయి కోసం నీ దేశాన్ని తాకట్టు పెట్టి, ఎవరితోటి మళ్ళీ అది పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ. ఎంత దారుణంగా ఉంటుంది వాళ్ళ ఆలోచనలు. ఈయన ఏం చేశాడంటే భారత సైనిక స్థావరాల వివరాలను పాక్కు అందించేశాడు. ఇప్పుడు బాగా వైరల్ అవుతున్న అంశం ఏంటి, ఏదో జరుగుతుంది అని చెప్పి వాళ్ళకి అనుమానాలు వచ్చి ఇతని మీద ఒక డ్యాగ కన్ను వేస్తే, నిందితుడి ఫోను స్వాధీనం చేసుకుని బ్యాంకు ఖాతాలో పరిశీలన చేస్తే బ్యాంకు ఖాతాలో కళ్ళు చెరివే విధంగా ఉంటాయి. ఇంకెంత ఉంటాయి అన్నది బయటికి చెప్పరు కదా వాళ్ళు. ఇక ఫోన్లో చూస్తే ఇది ఈ భాగవతం. ఒక పాకిస్తాన్ మహిళతో ఈయన భోగం, క్షణిక సుఖం కదా, దేశం కదా ఇది, దేశానికి సంబంధించిన అంశం కదా. అక్కడికి వెళ్ళి అమ్మాయి వలలో పడిపోయి హనీ ట్రాప్కి పడిపోతే ఇంకా గూఢచారి వ్యవస్థ ఏంటి? ఏం చేశాడు? అడ్డంగా చిక్కాడు. మరి ఊరుకోవాలా? క్షమించాలా? ఇది మిగతా గూఢచారులందరికీ కూడా గుణపాఠం కానవసరం లేదా? లేకపోతే ఇలాంటి దుస్తులు ఎవరైతే భారతదేశంలో ఉన్నారో, దేశానికి ద్రోహం చేసే దుర్మార్గులు దుష్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఉక్కుపాదం మోపాల్సిన అవసరం లేదా? వాళ్ళకి ఈతన్ని ఇచ్చే శిక్ష గుణపాఠం కావాల్సిన అవసరం లేదా? ఖచ్చితంగా కావాలి, ఖచ్చితంగా కావాలి. ఇది రిపీట్ అవ్వడానికి వీలు లేదు. దేవేంద్ర సింగ్ పాకిస్తాన్తో చేతులు కలపడం, వీళ్ళ వల్లే భారత్కి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు. సైనిక స్థావరాల వివరాలు ఇవ్వడం అంటే ఎంత దుర్మార్గం అండి, ఎంత దేశద్రోహం.
అది దేనికోసం? డబ్బు కోసం, మగువు కోసం. ఇప్పుడు అవన్నీ నీ దగ్గర ఉంటాయా? ఇప్పుడు ఆవిడే వచ్చి నీకు సుఖం ఇస్తుందా? నిన్ను తీసుకెళ్ళి లోపల పెడతారు, జీవితంలో నువ్వు పైకి రావు. ఆ సుఖం నీకు వచ్చిస్తుందా జైల్లోని? ఇవ్వదు కదా. ఆ డబ్బులు నువ్వు అనుభవించగలవా? మొత్తం సీజ్ చేస్తారు కదా. ఇది ఎందుకు మర్చిపోతారు బా? ఈ చిన్న అంశాలని ఎందుకు పరిగణలోకి తీసుకోరు? తప్పు చేసిన వాడు ప్రతి ఒక్కడు వేసే పప్పులో కాలే ఇది. వాళ్ళు తప్పు చేస్తారు, అన్యాయంగా కోట్లు సంపాదిస్తారు, ఏ ఐటీ వాడు వచ్చి ఎత్తుకుపోతాడు, సీజ్ చేసేస్తారు, ఏ సిబిఐ వస్తుంది రైడ్ చేస్తుంది. ఏముంది నీకు? సుఖమేముంది అందులోని? నువ్వు 1000 కోట్లు సంపాదించావు, నీ దగ్గర ఉండదు, నీ కుటుంబానికి అది చెందదు, ఆధారాలు ఏదో రకంగా లాగేస్తారు. ఏం మిగిలింది నీకు? గూఢచారిగా గౌరవంగా మీసం మెలేసి నువ్వు పాకిస్తాన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చేసే తప్పులన్నింటినీ భారత్కి చెప్తే నీ గౌరవం ఎంత ఉందాగా ఉంటుంది? ఎంత ఎత్తు నువ్వు ఉంటావు? ఈరోజు నీ కుటుంబాన్ని రోడ్డున పెట్టావు. తలెత్తుకోలేని పరిస్థితి నీ కుటుంబం, నువ్వు చేసిన ఈ పాపపు పనికి, ఈ దుర్మార్గపు పనికి, ఈ దుష్ట ఆలోచనకి. కేవలం ఒక స్త్రీ పడక సుఖం కోసం నువ్వు దిగజారిపోయిన తత్వానికి చీ అంటలేదా? నీకు ఆ సుఖం మళ్ళీ దొరుకుతుందా? క్షణిక సుఖం కదా అది. రమ్మను, వస్తుందా? నీ బ్యాంకులో ఉన్న నీకు అక్రమంగా వచ్చినవన్నీ కూడా నిలబడతాయా? ఇలాంటి చిన్న చిన్న విషయాలే మర్చిపోయి జీవితాలు నాశనం చేసుకోవడం కాకుండా దేశాన్ని తాకట్టు పెట్టే దుర్మార్గులందరినీ కూడా బయటికి లాగాలి. చాలామంది ఉన్నారు, అందరూ మంచోళ్ళు అని చెప్పలేము, కొంతమంది ఉన్నారు. ఎప్పటికప్పుడు సమాచారాలు వెళ్తానే ఉంటాయి. పెహల్గామ్లో కూడా జరిగిన దాడి ఏదో ఆ రోజు వచ్చి చేయడం కాదు, ఇందులో చాలామంది ఇన్వాల్వ్మెంట్ ఉన్నది, అది బయటపడుతున్న నిజాలు. ఇలాంటి దుర్మార్గులు ఇచ్చినవే ఇన్ఫర్మేషన్లే. వాళ్ళు ఈ టైంలో ఉండరు, వీళ్ళు ఈ టైంలో ఉంటారు, ఈ టైంలో మీరు రావచ్చు, ఈ టైంలో ఇలాగ అవుతుంటుంది, షఫ్ల్ అవుతుంటుంది, ఈ టైంలో వీళ్ళు చేంజ్ అవుతుంటారు డ్యూటీలు. ఇలాంటివన్నీ కదా, చిన్న చిన్నవి ఇస్తే చాలు వాళ్ళు చెలరేగిపోతారు. అదే జరుగుతుంది. ఎవరో రూపంలో ఏదో రకంగా వచ్చి అన్యాయంగా చంపుతుంటే బిక్కుబిక్కుమంటే ఎంతకాలం బతకాల్సిన అవసరం ఉంది? అరే మన దేశంలో పుట్టి ఇక్కడ శ్వాస పీల్చి, ఇక్కడ గాలి పీల్చి, ఇక్కడ తిండి తిని, ఇక్కడ ఉన్నతమైన పదవులు అనుభవించిన వాళ్ళు పక్క దేశానికి అమ్ముడుపోతే క్షణిక సుఖాల కోసం, క్షణిక ఆనందాల కోసం. ఇదేనా పడక సుఖమేనా? ఏమనుభవించుంటావు? ఎన్ని రోజులు అనుభవించుంటావు? ఇప్పుడు నువ్వు అనుభవించి జీవితకాలం అంతా అనుభవిస్తావు కదా జైల్లో. ఓకే, హనీ ట్రాప్కి వెళ్ళారు చాలామందికి. ఇది ఒక్క నేను దేవేంద్ర సింగ్ అని చెప్పట్లేదండి, చాలామందికి ఇది. ఈ ట్రాప్లో పడ్డ వాళ్ళు, ఈ సుఖం క్షణిక సుఖం కోరుకున్న వాళ్ళు ఎన్ని రోజులు మీరు ఆ సుఖం దుక్కుతుంది బయటపడితే? అది ఆలోచించుకుంటే మళ్ళీ ఆ జోలికి వెళ్ళబుద్ధి వస్తుందా? ఆ పడక కావాలనుకుంటారా? ఇప్పుడు వెళ్ళి జైల్లో పడుకోవాలి. 1 నెల అనుభవించుంటావు, 2 నెలలు అనుభవించుంటావు. నీ జీవితం అంతా 2 నెలలు కాదు కదా, 70-80 సంవత్సరాలు అనుకోవచ్చు కదా ఇప్పుడున్న జనరేషన్ పెడితే. అన్ని సంవత్సరాలు పోయినాయా? నువ్వు బయటకు వచ్చే పరిస్థితి ఉందా? తస్మాత్ జాగ్రత్త. ప్రతి ఒక్కడు కూడా గుర్తెరగాలి. అంత కఠినంగా దేవేంద్ర సింగ్ని శిక్ష వెయ్యాలి. ఈ శిక్ష ఎవడైనా గూఢచారత్వం జరిపి భారతదేశాన్ని వేరే దేశానికి తాకట్టు పెట్టాలన్న ఆలోచన వచ్చినా, దేశ ద్రోహం చెయ్యాలని ఎవరు అనుకున్నా వాళ్ళకి ఇదొక గుణపాఠం కావాలి. దేవేంద్ర సింగ్ గూఢచారికి ప్రస్తుతం జరుగుతున్న, ఆయనకి పడబోతున్న శిక్ష అన్నీ కూడా ప్రతి ఒక్కరికి గుణపాఠం కావాలన్నది ఇదొక హెచ్చరికగా భారత్ చేయాల్సిన అవసరం ఉంది అంటున్నారు.